బ్యాంక్ లో వర్క్ చేసిన నువ్వు, లక్షల రూపాయలు డీల్ చేసిన నువ్వు, ఆఫ్టర్ ఆల్ 50 lakhs డిపాజిట్ చేయడానికి భయపడుతున్నావా? భయపడుతున్నావు లేక లీలాకృష్ణ చెప్తే నేనెందుకు చెయ్యాలని అహంకారం చూపిస్తున్నావు? చచ్చా, ఆ అవసరం నాకెందుకుంటుంది? మరైతే ఎల్లి డిపాజిట్స్ అయ్యమ్మా. సరే. ఏటి అందులో క్యాష్ ఉందా లేదని చెక్ చేస్తున్నావా? లేదు సార్, 50 lakhs ఉన్నాయా లేవా అని చెక్ చేస్తున్నాను. అంటే నన్నే అనుమానిస్తున్నావా? సార్, ఎవరు క్యాష్ ఇచ్చినా నన్ను ఒక్కసారి లెక్క పెట్టుకోమని మీ CEO గారే చెప్పారు. అందుకే లెక్క పెడదామని ఓపెన్ చేస్తున్నాను. ఇదేంటి జిప్ ఇంత టైట్గా ఉంది? పాడైందేమో. అయితే వెళ్ళి వేరే బ్యాగ్ తీసుకురండి. ఎప్పటికిప్పుడు ఏరే బ్యాగ్ అంటే ఎక్కడ దొరుకుద్ది? దీంతోనే అడ్జస్ట్ చేసుకో. అంతేనా? త్రిష, వెళ్ళి ఒక క్యాండిల్ తీసుకురా. ఎందుకు? చెప్పింది చెయ్యండి మేడం, అవతల బ్యాంక్కి టైం అవుతుంది కదా. ఓకే. జాగ్రత్త, నిన్ను నమ్మి 50 లక్షలు ఇస్తున్నావు. 50 కోట్లు ఇచ్చినా మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు సార్. లెక్క పూర్తయిందిగా? అయిపోయింది సార్, మొత్తం 50 lakhs ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం? సరిగ్గా అరగంటలో బ్యాంకు మూసేస్తారు. సాధ్యమైన తొందరగా వెళ్ళు. ఓకే సార్. జాగ్రత్త. ఇంకెందుకు ఆలస్యం? దాన్ని ఫాలో అయిపోదాం పద. అన్నా, కాస్త ఫాస్ట్గా పోనివన్నా, టైం అవుతుంది. అలాగే మేడం. ఏంటి బాబాయ్ ఇది? అది ముందు మనం వెనుక, ఇలా ఎంతసేపు? అసలు ఆ డబ్బులు ఎలా కొట్టేయబోతున్నావు? నేనేమన్నా అంతర్జాతీయ క్రిమినల్నా? మాస్టర్ స్కెచ్ వేసి డబ్బులు కొట్టేయడానికి? ఏదో లోకల్ ఎలన్నమ్మా. అంటే ప్లాన్ ఏం లేకుండా గుడ్డిగా ఫాలో అవుతున్నావా? గుడ్డిగా కాదు, గుడ్డి నమ్మకంతో. వాట్? ఈ కలియుగంలో దేవుడు కాస్త ఈగ్గా ఉండి మనలాంటి దుష్టులకి అన్నీ కలిసొచ్చేలా జరుగుతాయని ఓ గుడ్డి నమ్మకం. మై గాడ్, దిస్ ఇస్ టూ మచ్ బాబాయ్. ఎన్ని మతిమచ్చులైనా మనం చేసేది ఏట్లేదు. ఏం చేసినా అదిగో ఆ పిల్ల చెయ్యాలా, దానికి మనం టోకరా ఇచ్చి ఆ డబ్బు నొక్కేయాలా. కారాగిందేటి? ఏమైందన్నా? ఎవరో ప్రెగ్నెంట్ లేడీ అమ్మా, రోడ్డుకి అడ్డంగా నొప్పులు పడుతుంది. అయ్యో, మైత్రి కారు దిగింది. ఏదో జరుగుతుంది బాబాయ్. అయ్యో అన్న, అన్న పట్టన్న, హాస్పిటల్కి తీసుకెళ్దాం. అలాగే. నొప్పి, నేను నడవలేకపోతున్నాను.
చెప్పానా ఇది మనలాంటి ఇళ్ళ సీజన్ అని? ఖచ్చితంగా జరుగుద్ది, చూస్తా ఉండు. కొంచెం దూరమే. ఎవరా ప్రెగ్నెంట్ లేడీ? మన మర్జీనా? కాదు, వాళ్ళమ్మ కూతురు. లేకపోతే ఏటి, ఆ పిల్లెవరో నాకెలా తెలుసుద్ది? చూడు, కొంచెం ఓర్చుకోండి, పక్కనే హాస్పిటల్ ఉంది, వెళ్ళిపోదాం. నా వల్ల కాదు, నడవలేకపోతున్నాను. అయ్యో అమ్మా, కొంచెం ఓపిక తెచ్చుకోమ్మా, వెళ్ళిపోదాం. లేకపోతున్నాను. పక్కన ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకురండి. అలాగే అమ్మా. తీసుకెళ్ళండి. అయ్యో అమ్మా, తీసుకెళ్ళండి. ఇటండి. అయ్యో తట్టుకోలేకపోతున్నానమ్మా. అమ్మా. చూసావా త్రిష, ఇందాక అడిగావు కదా ప్లాన్ ఏంటి, ఏం చెబుతున్నావు అని. దానికి నేనేం చెప్పా? ఏం చేసినా ఆ పిల్లే చేయాలి, మనం దానికి టోకరా ఇచ్చి డబ్బులు కొట్టేయాలని చెప్పారు. అదిగో ఆ పిల్లాడ పురుడు పోస్తూ కూసుంటది, నువ్వు వెళ్ళి నైస్గా ఆ డబ్బులు బ్యాగ్ అట్టుకొచ్చి. ఇగో ఇది ఆ దేవుడు ఈరోజు మనకిచ్చిన బాధ్యత, జాగ్రత్తగా నిర్వహించే. ఆ? అయ్యో కొంచెం ఓర్చుకోండి. కొంచెం ఓర్చుకోమ్మా. నా వల్ల కావట్లేదు. కొంచెం ఓర్చుకో. ఏం కాదు, కొంచెం ఓర్చుకోండి అమ్మా. ఏం కాదు, ఏమీ కాదు, కొద్దిసేపు అమ్మా. అమ్మా, అయ్యో. కొంచెం ఓర్చుకోండి అమ్మా. ఏం కాదు, కొంచెం ఓర్చుకోండి. కొంచెం ఓర్చుకోమ్మా. అమ్మా, అమ్మా. జాగ్రత్త. అయ్యో అన్నా, వెళ్దామా? అమ్మా మరి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమమే. మంచిదమ్మా, ఆ భగవంతుడు కాపాడాడు. సరే అన్నా, బ్యాంక్కి టైం అవుతుంది, పదండి వెళ్దాం. పదమ్మా. ఏమైందమ్మా? కార్లో డబ్బులు బ్యాగ్ ఉండాలన్నా, కనపడట్లేదు. కనిపించిందా అన్నా? లేదమ్మా. అయ్యో భగవంతుడా, 50 లక్షల రూపాయలు ఏమై ఉంటాయి? 50 లక్షలా? అవునన్నా, 50 లక్షలే. ఇప్పుడు ఈ డబ్బులు పోయాయంటే లీలాకృష్ణ గారు నా ప్రాణం తీసేస్తారు. నేనేం సమాధానం చెప్పాలి? అన్నా, ఒక్కసారి ఈ చుట్టుపక్కల వెతుకుదావా? ఓకే అమ్మా, పదండి. అన్నా, అన్నా నువ్వు అటు పక్క చూడ. అలాగేనమ్మా, వెళ్ళి చూస్తాను. అన్నా,
ఎవరైనా బ్యాగ్ తీసుకెళ్ళడం చూసారా? తెలీదమ్మా. చెప్పన్నయ్యా. సిస్టరో, పని అయిపోనాది. ఏం పని అయిపోయిందన్నయ్యా? దొంగతనం కేసులో మైథిలిని అరెస్ట్ చేయించి పోలీస్ స్టేషన్కి పంపించబోతున్నాం. వావ్, అయితే ఈ రోజుతో దాని చాప్టర్ క్లోజ్ అవుతుందన్నమాట. ఆ ఆ మైథిలిని పోలీసులు అరెస్ట్ చేసి చేతికి సంకెళ్ళేసి అలా జీపెక్కిచ్చి తీసుకెళ్తుంటే అబ్బ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  బ్లాక్ బస్టర్ సినిమా చూసినంత కిక్ వస్తుందనుకో. అవునన్నయ్య, దాని పీడ ఎప్పుడు విరగడైపోతుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. మరి ఇంకెందుకు లేటు, త్వరగా బయలుదేరి ఆఫీస్కి వచ్చేయండి. అత్తయ్యా, 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 అత్తయ్యా. ఏంటి సుహాసిని, ఏమైంది? ఇప్పటిదాకా ఏం కాలేదత్తయ్యా, కానీ ఇంకాసేపట్లో మైథిలి అనే మన శత్రువు దొంగతనం కేసులో అరెస్టు కాబోతుంది. ఆ శుభవార్త చెప్దామనే వచ్చాను. ఈ మల్లేని జానకమ్మ కుటుంబంతో పెట్టుకుంటే పర్యవసానం ఎలా ఉంటుందో దానికి రుచి చూపించబోతున్నావన్నమాట. అవునత్తయ్యా. సరే అయితే బయలుదేద్దాం పద. పదండి. అన్నా, అన్నా దొరికిందా అన్నా? దొరకలేదమ్మా, మొత్తం వెతికాను. అమ్మా, ఈ విషయం అర్జెంటుగా ఆఫీసులో చెప్పడం మంచిదేమో. నిన్ను నమ్మి 50 లక్షల రూపాయలు ఇస్తే పోగొడతావా? బ్యాంకుకు వెళ్తుంటే మధ్యలో దొంగతనం జరిగింది. నోర్ముయ్, ఎవరో డబ్బులు తీసుకెళ్తుంటే సినిమా చూస్తున్నట్టు చూస్తున్నావా? నానమ్మ, అసలు ఏం జరిగిందో? నువ్వాగు. బతక నేర్చిన నంగనాచిది. వీళ్ళమ్మేమో పెద్ద దొంగ, ఈవిడి గారేమో మోసగత్తే. నేను మోసం చేయడం ఏంటండి? మోసంగాక ఇంకేంటి? ఎవరో పెద్దయిన చెప్పాడనే కారణంతో నీ గురించి మీ అమ్మ గురించి తెలిసి కూడా మీకు ఉద్యోగం ఇచ్చినందుకు సరైన గుణపాఠమే నేర్పారు. అవునత్తయ్య గారు, తల్లి అడుగుజాడల్లోనే కూతురు కూడా నడుస్తున్నట్టుంది. అందుకే చాలా తెలివిగా 50 లక్షలు కొట్టేసింది. సుహాసిని గారు, దయచేసి అలా మాట్లాడకండి. మా అమ్మ దొంగతనాలు చేసుండొచ్చు, కానీ నా ప్రాణం పోయినా నేను దొంగతనం చేయనండి. నువ్వు దొంగతనం చేయకపోతే ఆ 50 లక్షలు ఏమైపోయినాయమ్మా? గాలొచ్చి కలకత్తా వరకు వెళ్ళిపోనాయా? మావయ్య, జరిగిందని చెప్తుంది కదా. వెళ్లే దారిలో ఒక ప్రెగ్నెంట్ లేడీ నొప్పులు పడుతూ ఉంటే ఆమెను చూసి జాలిపడి ఆమెకి హెల్ప్ చేస్తూ ఉండగా ఈ గ్యాప్లో ఎవరో 50 లక్షలు కొట్టేశారని చెప్పింది కదా. అయినా తనను అనుమానించడం
కరెక్ట్ కాదు మావయ్య. నాన్న నీకేం తెలీదు. అందుకే ఇది నిన్ను ఈజీగా మోసం చేసింది. ప్లీజ్ మోసం మోసం అని 10 సార్లు అనకండి. నేను నిజంగా ఏ మోసం చేయలేదు. ఆ 50 లక్షలు ఎలా పోయాయో నాకు నిజంగా తెలీదు. నోర్మోయ్, నీ కట్టుకథలు వినడానికి నేనేమి చెవిలో పూలు పెట్టుకుని రాలేదు. అసలు అసలు నిన్ను కాదు, నిన్ను నమ్మి ఈ ఉద్యోగం ఇప్పించిన ఆ పెద్ద ఆయనకుండాలి బుద్ధి. హ, నిజమేలే, బుద్ధుంటే ఇలాంటి దొంగల్ని ఎందుకు రికమెండ్ చేస్తారు? అల్లుడు గారు, అత్తయ్య గారు, ఒకసారి ఆయనకి ఫోన్ కలపండి. ఇలాంటి దానికి ఉద్యోగం ఇప్పించినందుకు ఆయనకి తెలిసొచ్చేటట్టు గడ్డి పెట్టాలి. అట్టగే అత్తయ్య గారు. చెప్పండి అల్లుడు గారు. నమస్కారం మావయ్య గారు. మీరు ఉద్యోగం ఇప్పించిన మైథిలి మన కంపెనీకి ద్రోహం చేసినదండి. ఏం మాట్లాడుతున్నారు? మైథిలి మన కంపెనీకి ద్రోహం చేయడం ఏంటి? చెప్పండి అల్లుడు గారు, కట్టుకున్న భార్యనే మోసం చేసిన వ్యక్తి దొంగతనాలు చేసేవాళ్ళని, మోసాలు చేసి బ్రతికే వాళ్ళని మాత్రమే రికమెండ్ చేస్తారు. అలాంటి ద్రోహులకి ఇలాంటి ద్రోహాలు చేసేవాళ్ళు తప్ప మంచి వాళ్ళు ఎలా దొరుకుతారో చెప్పండి. ఏమంటున్నారు అల్లుడు గారు? మైథిలి ఏంటి, దొంగతనం చేయడం ఏంటి? అవును మామయ్య గారు, మీరు ఉద్యోగంలో పెట్టిన మైథిలి గారే బ్యాంకులో వేయమని 50 లక్షలు ఇస్తే ఆ 50 లక్షలు తనే నొక్కేసి ఎవరో దొంగతనం చేశారని బుకాయిస్తుంది. లేదు తాతయ్య గారు, నేను నిజంగా ఏ దొంగతనం చేయలేదు. జరిగిన దొంగతనానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. వీళ్ళంతా నా మీద నిందలు వేస్తున్నారు. అర్థమైందా అమ్మా? వాళ్లకు నిందలు వేయడం మాత్రమే తెలుసు. మనుషుల్ని అనుమానంతో అపార్థం చేసుకోవడం మాత్రమే తెలుసు. వాళ్ళని అర్థం చేసుకోవడం ఈ జన్మకే కాదమ్మా, ఏ జన్మకి తెలీదు. అల్లుడు గారు, మైథిలిని రికమెండ్ చేసిన ఆయన గారికి చెప్పండి, ఆ అమ్మాయికి 2 రోజులు గడువిస్తున్నాను. ఈ లోపు పోయిన డబ్బుతో తిరిగి వచ్చిందా సరే సరి, లేదంటే దొంగతనం చేసినందుకు అరెస్ట్ తప్పదని, ఆ అమ్మాయిని జైల్లోనే కలవాల్సొస్తుందని చెప్పండి. అవసరం లేదు. మైథిలి ఏంటో, తన వ్యక్తిత్వం ఏంటో నాకు బాగా తెలుసు. ముమ్మాటికి తను ఇలాంటి పని చేసుండదని నా అంతరాత్మ చెప్తోంది. 2 రోజులు అక్కర్లేదు, తనకి 24 గంటలు చాలు. నిజమేంటో నిరూపిస్తుంది, మీ కళ్ళు తెరుచుకునేటట్టు చేస్తుంది. నా మాటగా చెప్పండి అల్లుడు గారు. చెప్పినట్టే మావయ్య గారు. పాపం మైథిలిని కావాలని ఇరికించినట్టున్నారు. వీళ్ళీ జన్మకు మారరు. విన్నావుగా, నీకు 48 అవర్స్ టైం ఇస్తున్నాం. ఈలోపు నువ్వు నిర్దోషి అని ప్రూవ్ అయిందా నిన్ను వదిలేస్తాం, లేదా కేసు పెట్టి లోపల వేయిస్తాం. పదండి అత్తయ్య. మైథిలి గారు, డోంట్ వరీ, మీరు తప్పు చేయలేదని నాకు తెలుసు. నిజం ఏంటో త్వరలోనే బయటపడుతుంది. మీరు టెన్షన్ పడకండి. అమ్మా, చారు చూసుకుంటా. వస్తున్నా. ఇదిగోరా చారు. పెరుగు తీసుకురాలేదా? యా,
ఇందాక చాలు చెప్పినప్పుడే పెరుగు కూడా చెప్పుండొచ్చు కదా ఎన్నిసార్లు తిప్పుతావు? సత్య, ఇందాక వాడికి పెరుగు తినాలనిపించుండదు, ఇప్పుడు తినాలని అనిపించుంటుంది. దానికే అంత చిరాకు పడితే ఎలా? చేసే వాళ్ళకి తెలుస్తుంది నొప్పి, కూర్చొని తినే వాళ్ళకి మీకేం తెలుస్తుంది? ఇదిగో ఇది వేసుకో. అదిగో మైథిలి కూడా వచ్చింది. ఏమే, వచ్చేటప్పుడు కందిపప్పు కూరగాయలు తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చావా? లేదమ్మా. అయ్యో, నేను నీకు మరీ మరీ చెప్పాను కదే, రేపొద్దున తోటకూర పప్పు చేసి ఆలుగడ్డ వేపుడు చేస్తానని చెప్పి. మరి రేపు లంచ్లోకి నేనేం చేయనే?